క్షణం తీరిక లేదు అన్నంత బిజీగా రైటర్గా మీరు మీ కెరీర్ కొనసాగింది కదా. అవును. అంటే ఇప్పుడున్న స్టేజ్లో ఇలా సంవత్సరానికి ఒక సినిమా అలా కొంచెం అవును 2 సినిమాలు మ్యాక్సిమం కొంచెం బోర్ కొట్టదా? అంటే 2 ఉన్నాయండి. నెంబర్ 1 ఇది ఎదురు చూసింది ఇదేం పెద్ద కొత్తది కాదు. నా ఎదురుగా చాలామందికి మాత్రం 2 సినిమాలు కూడా ఇప్పుడు లేవు, ఆమె సినిమాలు రాసి 10 ఏళ్ళు అయిందని ఆకేళ్ళు బతుకుండా అంటుండేవాడు. అందరూ ధైర్యంగా చెప్పరు కదా. ఇప్పుడు చాలామంది రైటర్స్ కనబడినప్పుడు అంటారు ఏంటి సార్ ఇప్పుడు ఇంకా సినిమాలు చేస్తున్నారు మీరు అని. అదే మన అదృష్టం అనుకుంటాం. పైగా చిన్న వ్యవహారం ఏంటంటే అప్పట్లో పని తప్ప ఇంకేం తెలియదు. పిల్లలు పెద్దవాళ్ళు అవటం వాళ్ళు చదువుకోవటం అన్నీ కూడా మేము మిస్సెస్ చూసుకునేది. ఇప్పుడు బాబు సాఫ్ట్వేర్ ఇంజనీరు, పాపకి పెళ్ళి అయింది, అల్లుడు సాఫ్ట్వేర్ ఇంజనీరే. సో వాళ్ళు రావటం పోవటం విడిసగలు తోవటం ఈ ఇంటి వ్యవహారాలు ఇప్పుడు స్టార్టెడ్ ఎంజాయింగ్ ఇట్. కాబట్టి పెద్ద లోడ్ తెలియదు. పైగా నేను రెగ్యులర్గా సినిమాలు చూడటమో లేదా ఏదో కథ రాస్తుండటం. ఎందుకంటే ఒక 100 అనుకుంటే ఒక 20 జరుగుతాయి సార్. కాబట్టి మీకు తెలియంది ఒకటి వెళ్తూ ఉంటుంది. బయటకు వచ్చే సినిమాలు 2-3, బట్ 10 సినిమాలకి సంవత్సరం వచ్చి మాట్లాడి డబ్బులు ఇచ్చి అడ్వాన్స్ దాకా ఇచ్చి కొంతమంది, ఏదో ఫస్ట్ పేమెంట్ ఇచ్చి కొంతమంది స్క్రిప్ట్ రాయించుకొని కూడా సినిమా తీయకుండా ఇట్లా నాకు చాలా తగిలాయి. సరే మనం ఏమో బయటికి చెప్పుకోలేము ఆ పేర్లు. కాబట్టి బిజీ అన్నదే ప్రాబ్లం లేదు అసలు. ఇప్పుడు వర్క్ ఉంటూనే ఉంది, ఖాళీగా ఉన్నానే అనే ఫీలింగే రాలా. అది ఈ ప్రజెంట్ జనరేషన్కి మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకోవడానికి అసలు ఏంటి మీరు ఏం చేస్తుంటారు? నిన్న కూడా పెద్ద చూశాను సార్. అలా రెగ్యులర్గా థియేటర్లో సినిమా చూడటం, థియేటర్లో ఇంట్లో కూర్చొని ఓటీటీ అలాగే చూస్తాం. థియేటర్లో అట్లీస్ట్ వన్స్ ఇన్ ఏ వీక్, వన్స్ ఇన్ ఏ 15 days వెళ్ళటం వల్ల ఆడియన్స్ పల్స్, యూత్ పల్స్ తెలుస్తాయి. ఖచ్చితంగా ఇప్పుడు మా అసిస్టెంట్లు ఉంటారు 2-3, అందరూ కూడా యూతే, ఒక 20-25 కుర్రాళ్ళే పెట్టుకుంటాం. సో ఈనాటి యంగర్ జనరేషన్ ఏమి చూస్తుంది, ఏం మాట్లాడుతుంది, ఏం కావాలంటుంది అనే మ్యాగజైన్లో తెలుస్తాయి. పర్టికులర్గా నెట్లో బోల్డ్ అన్నీ ఉంటాయి, యూట్యూబ్లో తెగ తిరుగుతాయి. మనం ఏ కాఫీ హోటల్కి వెళ్ళి కూర్చున్నా కూడా అంటే కొంచెం కాఫీ డే లాంటిది. ఈ ప్రెసెంట్ డే జనరేషన్ యూత్ చాలా టైం స్పెండ్ చేస్తారు అక్కడ. యూ కెన్ అబ్జర్వ్ దెమ్. సో అబ్జర్వ్ చేయడానికి బ్రహ్మాండమైన లొకేషన్స్. పర్టికులర్గా రైల్వే స్టేషన్ కూడా ఒకటి, అది మెట్రో స్టేషనే. వెళ్తే యూ కెన్ అబ్జర్వ్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్, హౌ దే బిహేవ్, హౌ దే టాక్, హౌ దే ఎంజాయ్ లైఫ్. కుర్రాళ్ళ గురించి మనం మెయిన్గా అది తెలుసుకోవచ్చు, అది ప్రాబ్లం కాదు. అది ఏంటి సార్ మీరు గమనించింది ఏంటి అసలు ఈ ప్రజెంట్ జనరేషన్? అంటే మీ టైం నుంచి ఆ తర్వాత జనరేషను, ఇప్పుడు జనరేషను, ఈ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఒక రైటర్గా మీరు గమనించిన తేడా ఏంటి అసలు? కరెక్ట్. ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే 80 to 90 భయం, భక్తి, శ్రద్ధ, వినయం ఇవి ఉండేవి. భయం, భక్తి, భయంతో కూడిన వచ్చిన భక్తే, భయంతో కూడిన వచ్చిన వినయమే. బట్ శ్రద్ధ అన్నది ఇన్బిల్ట్ ఉంటుంది. ఇది ఒక 80 to 90. 90 to 100 చిన్న స్వేచ్ఛ, భయం అంత లేదు, తగ్గింది. భక్తి కూడా అంత ఉండదు. చేసే పని మీద ఫోకస్, శ్రద్ధ పెరిగింది. వినయం అనేది లేదు, కానీ ఫ్రాంక్గా ఉండటం అనేది స్టార్ట్ అయిపోయింది. అలాగే 2000 నుంచి 2010 దాకా తీసుకుంటే ఫ్రాంక్నెస్ పెరిగింది. 3వ రోజు ఎరా అంటారు, హాయ్ బ్రో అంటాం స్టార్ట్ అయిపోయింది. చనువు ఎక్కువ తీసుకుంటారు. చాలా తగ్గిపోయే స్నేహాలు, వ్యాపార బంధాలు, ఆర్థిక సంబంధాలే పెరుగుతున్నాయి. అంటే నా ఏజ్ కూడా పెరిగింది కదా, అప్పటికి 40కి వచ్చేసాను, 40. సో న్యాచురల్గా కూడా జనరేషన్స్లో కూడా దే ఆర్ మోర్ ఇంక్లైన్డ్ ఫర్ దేర్ ఎర్నింగ్స్. దానికి 30 దాటితే 25 దాటితే దే ఆర్ మోర్ ఇంక్లైన్డ్ ఫర్ దేర్ ఎర్నింగ్స్. దాని ఏంటి నాకు అనేది ఎక్కువ. అది వరకు అంత ఉండేది కాదు మనకి. పెద్దవాళ్ళు చెప్తే కానీ ఉద్యోగం సంపాదించాలని కూడా తెలియదు. అలాంటిది రాను రాను దే హ్యావ్ బికమ్ మోర్ స్మార్ట్. ఈ 2010 నుంచి 2026 వరకు చూసుకుంటే ఎక్స్ట్రాడినరీ. ఎందుకంటే దే నో హౌ టు ఫిల్టర్ పీపుల్. ఎవరితో ఎప్పుడు ఎక్కడ ఏ అవసరం ఉంటుందో అదే ఫోకస్. వాడు రిలీఫ్ అనేది ఆలోచించడం అవసరం లేదు వాడికి. వాడు ఇల్లే రిలీఫ్, ఎక్కడ రిలీఫ్ ఉంటుందో వాడు. తక్కువ మంది ఫ్రాంక్గా చెప్పాలంటే ఒకప్పుడు తాగుబోతులు ఎక్కువ ఉండేవారు. ఈవినింగ్ అయితే బార్లలో కుర్రోళ్ళు ఎంజాయ్ చేయటం అనేది. పర్టికులర్గా 20th నుంచి ఇప్పుడు దే ఆర్ మోర్ ప్రాక్టికల్. తాగుడు కూడా ఒక బిజినెస్ మీట్ అయితేనే వెళ్తారు, కానీ తాగుబోతులు అనేవాళ్ళు తగ్గిపోయారు. మనం కంఫర్ట్గా చూడొచ్చు మిడిల్ క్లాస్లో కూడా కంపారిటివ్గా. ఎడ్యుకేటెడ్ బాగా పెరిగారు. ఎందుకంటే లేడీస్ ఎప్పుడైతే ఎడ్యుకేటెడ్ అయ్యారో హస్బెండ్ కూడా చాలా కేర్ఫుల్గా ఉండటం స్టార్ట్ అయిపోయింది. వే ఆఫ్ లైఫ్ మారింది, ఎర్నింగ్స్కి ఇంపార్టెన్స్ పెరిగింది. సో ఇవన్నీ రకరకాలుగా ఈ అబ్జర్వేషన్స్లో యూత్ అన్నది మాత్రం దే ఆర్ మోర్ ప్రాక్టికల్ నౌ, దే ఆర్ మోర్ డైనమిక్. ఎలా డెవలప్ అవ్వాలి తప్పన ప్రతి కుర్రాళ్ళు ఉంటుంది. మునుపులాగా రిలాక్స్ అయిపోదాం,
లైఫ్ ఎంజాయ్ చేయడానికి అనే మాటే లేదు అసలు. అందుకే కంపారిటివ్గా చెప్పాలంటే అంటే ఇది నిజం. 2000 నుంచి 2010 కన్నా 10 to 20, 20 to 26 మోర్ ప్రాక్టికల్. అసలు లవ్ స్టోరీలు తక్కువ కాలేజీల్లో, హై స్కూల్స్లో. దెన్ దట్స్ ఓకే అని పిచ్చి పిచ్చిగా లేవు. దే ఆర్ మోర్ ప్రాక్టికల్, మోర్ ఇంటూ రియల్ లైఫ్. అది ఆ ప్రాక్టికల్ లైఫ్కి దగ్గరకు వచ్చారు. ఇది ఖచ్చితంగా నా ఒప్పుకోవాల్సిన నిజం. దే ఆర్ మోర్ రెస్పాన్సిబుల్ కంపారిటివ్లీ అప్పటికన్నా. అంటే రెస్పాన్సిబుల్ లవ్స్తో పాటు అండి టేక్ ఇట్ ఈజీ లవ్లు కూడా ఎక్కువైపోయినాయిగా. అంటే ఇద్దరు అండి వన్ నైట్ స్టాండ్ అంటాం చూడండి. అవును, మీరు నేను కలుస్తాం, ఒక 1 రోజులు ఆ అమ్మాయితో తిరుగుతాడు. కొంచెం ఆ అమ్మాయి వీడికి డబ్బు ఉందంటే పచ్చిగా అవును అయితే ఇంక కొంత వాడికి ఏం పెద్ద అభ్యంతరం చెప్పకపోవచ్చు. ఇద్దరికి సరదా తినాక ఇద్దరు ప్రాక్టికల్గా ప్రిపేర్ అవుతారు. అదేం పెద్ద డిసప్పాయింట్ అయ్యే ఆత్మహత్యలు చేసుకునే రేంజ్ లేనే లేదు. బోత్ గర్ల్స్ అండ్ బాయ్స్. అలాగే రిచ్ అండ్ పూర్, దీనికి ఏం పెద్ద క్లాస్ డివిజన్ లేదు. దే ఆర్ మోర్ ఫ్రెండ్లీ యాక్చువల్లీ. ఇప్పుడు 80% ఫ్రెండ్సేనండి. ఓ 20% సీరియస్గా ఎయిదర్ 10% ఇంటూ ఫిజికల్ అటాచ్మెంట్, ఇంకో 10% డ్రీమ్స్, పెళ్లి గిళ్ళి వ్యవహారంగా. తక్కువ 80% దే నో దట్ ఇట్స్ ఏ ఎనీ డే విల్ హ్యావ్ టు సే గుడ్ బై అని. అంత ప్రాక్టికల్గా ఉన్నారు అబ్బాయిలంతా అమ్మాయిలంతా. ఇప్పుడు అందుకే మునుపులాగా మనం చూడట్లా డిసప్పాయింట్ ఆత్మహత్య చేసుకున్న యువతి ఇట్లాంటివి ఉండవు. అబ్బాయి కానీ అమ్మాయి కానీ దే నో వేర్ దే ఆర్ గోయింగ్, హౌ దే ఆర్ గోయింగ్. అలాగే ఇది కుదరపోతే ఇంకోటి అనే ధైర్యం బాగా ఉంది ఆ పిల్లలకి. రియల్గా ఈ యంగర్ జనరేషన్ దే ఆర్ మోర్ ప్రాక్టికల్. యూ షుడ్ యాక్సెప్ట్ ఇట్. అది నా ఫీలింగ్. నా అబ్జర్వేషన్ ప్రకారం ఈ జనరేషన్లో సేమ్ జెండర్ లవ్స్ కూడా ఎక్కువైపోయినాయి కదా. ఓహో, ఫ్రాంక్గా చెప్పాలంటే విన్నటమే తప్ప నేను నమ్మను. అంతగా నాకు ఎదురుపడలా ఫ్రాంక్గా. కథల్లో చదవటం, న్యూస్లో చదవటం ఉంటుంది కానీ సేమ్ జెండర్ అని, లెస్బియన్స్, హోమోసెక్స్ అని వాళ్ళు అంటారు. అప్పటి నుంచి కూడా విజయవాడ అనే వాళ్ళు ఉండేవారు. బట్ ఇప్పుడు ఎక్కువైంది అనేది వింటున్నాం, అది మాత్రం. బట్ కంపారిటివ్గా మనకి తగలే ఎవరు అలా ఉన్నారని విన్నాం. కరెక్ట్. అంటే ఇది ఏమవుతుందంటే పిచ్చితనం, అది రియల్గా చాలా పిచ్చితనం. మెంటల్గా వీక్గా ఉన్న ఒక అబ్బాయి అవతల రిచ్గా మెంటల్గా స్ట్రాంగ్గా ఉన్న ఒక అబ్బాయితో ఇంకా సరెండర్ అవటం, అది పిచ్చితనమే. అలాగే అమ్మాయిలు కూడా లేకపోతే యాక్చువల్గా ఆపోజిట్ సెక్స్ తప్ప ఎవరికి పెద్ద దాని మీద ఇంట్రెస్ట్ ఉంది. 80-90%, ఓ 10%, 20% ఉంటారు. కాకపోతే వాళ్ళు యునీక్ కాబట్టి, సపరేట్ కాబట్టి మనకి గబుక్క న్యూస్ తెలుస్తుంటుంది. అది